మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. మీకు మీ ఇంటి వారికి క్షేమం కలుగును గాక. సంగమా, మీ అందరూ బాగున్నారని ప్రభుదాసుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిత్యంగా నా దేవుడు సియోను నుండి ఉదయకాల సమయం మిమ్మల్ని కుటుంబాలను దర్శించి మేలైన మార్గాల్లో ఈ పగలు మీ కుటుంబాలను నడిపించును గాక. ఆమేన్. ప్రతి ఉదయకాలం దేవుని వాక్య భాగమైన అనుదిన మన్న మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా దేవుని వాక్యం అనే మన్నాతో మన జీవితాలు ముందు కొనసాగించుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చెప్తే శ్రద్ధగా ఆలకిద్దాం. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఆమేన్. ఆమేన్. ఎంత మంచి శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్నారు. సంగమా, మీరు గమనించగలిగితే నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆమె చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మన జీవితాల్లో మనం కలిగి ఉన్న విశ్వాస్యత, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం మనలను పురుకొల్పుతుండగా, బలపరుస్తుండగా ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన కలిగిన విశ్వాసాన్ని బట్టి, మన కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట, యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. దగ్గరగా ఆమె చెప్పగలరా? హల్లెలూయా. సంగమా, దేవుని వాక్యం అంటుంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను వాగ్దానించిన దేవుడు ఆయన. మన జీవితాల్లో మన విశ్వాసం, మన ప్రార్థన, మన పరిశుద్ధ జీవితం ద్వారా వ్యర్థమైపోకుండా కుటుంబాలకు దీవెనకరముగా ఉండడానికి మన మధ్య దేవుడు నివసిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సంగమా, మన జీవితంలో కలుగుతున్న భయంకర పరిస్థితులను బట్టి, ఆందోళనకరమైన సందర్భాలను బట్టి, బలహీనత సమస్యల మధ్య మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఉన్నాడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుడే కనుక ఉంటే మా జీవితాలు ఎందుకు మారాయి, మా కుటుంబాలు ఎందుకు ఇలా మారాయి అనుకుంటూ నిరుత్సాహపడుతున్న వేళ, బలహీనపడుతున్న ప్రతి సందర్భంలో దేవుడు బలపరచడానికి తన దాసులను, తన పని వారిని, ప్రవక్తలను, పరిచారకులను పంపిస్తూ తన వాక్యం చేత బలపరుస్తున్నాడు. ఆమె. హల్లెలూయా. అలాగైతే ఈ పాలు నీకు ఒక శుభవార్త చెప్పగలను సంగమా, నీకు శుభవార్త చెప్పగల సంగమా. నీవున్న నిరుత్సాహంలో, నీవున్న ఒంటరితనంలో, నీవున్న బలహీనతల మధ్య ఆయన నిన్ను బలపరచడానికి ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. స్తోత్రం. హల్లెలూయా. మేము తప్పక రక్షిస్తాడు. మీకు సమస్త సమస్యలు గద్దించి నూతన బలముతో నింపడానికి నా యేసయ్య మీ మధ్య సంచరించును గాక. హల్లెలూయా. మిమ్మల్ని రుజువు చేయాలని, మీ భక్తిని కనుపరచాలని, మీ భక్తిని దీవెనగా ప్రజలకు అగుపరచాలని, నీకున్న విశ్వాసాన్ని బలపరచాలని, నీ పరిశుద్ధతను స్థిరపరచాలని ఆయన నీ మధ్య సంచరిస్తున్న దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంగమా, ఆలకించండి. యోసేపు ఐగుప్తులు ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపుతో దేవుడు తోడులేడా? ఒంటరిగా ఉన్న యోసేపు విశ్వాసాన్ని, ప్రార్థనను, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎవరు లేననుకున్న సందర్భంలో, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న సందర్భంలో దేవుడు యోసేపును తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను నిలబెట్టడానికి అదే దేశానికి నాయకుడిగా, దీవెనగా మార్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈ పగలు యోసేపును దీవించిన దేవుడే, యోసేపును ఆశీర్వదించిన దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనిస్తే బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బానిసలుగా, బందీలుగా వెళ్ళారు. యూదులు అయినప్పటికీ, ఇశ్రాయేలు అయినప్పటికీ వారు చెరకు అప్పగించబడుతున్నప్పుడు చెరలో ఉన్నారనుకున్నారు కానీ వారికి స్థలం మారింది కానీ భక్తి మారలా.
ప్రాంతం మారింది కానీ విశ్వాసం మారలా. యథావిధిగా ప్రార్థన చేశారు, యథావిధిగా ప్రభువును నమస్కరించారు. విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలిగారు. పరాయి దేశములో, తమది కాని దేశములో పరిశుద్ధతను నిలబెట్టుకున్నారు. శ్రమ ఎదురైంది, దుఃఖం ఎదురైంది. ఆ దేశపు రాజే వారికి ఎదురుపడి అగ్నిగుండం సిద్ధపరిస్తే అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ విశ్వాసం కోల్పోలా, ప్రార్థన కోల్పోలా, పరిశుద్ధత కోల్పోరా. ఎప్పుడైతే అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారో సంగమా, ఈ ముగ్గురితో పాటుగా నా దేవుడు నాలుగో వాడుగా తన దూతను పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. శ్రమల కొలిములు, అగ్నిగుండములు, అగ్ని కోరల్లో ఈ ముగ్గురితో పాటుగా నాలుగో వాడైన దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. స్తోత్రం, హల్లెలూయా. వారి మధ్య ఉండటానికి, వారిని బలపరచడానికి, వారిని రుజువుపరచడానికి, వారి పరిశుద్ధతను, వారి విశ్వాసాన్ని, వారి జీవితాన్ని స్థిరపరచడానికి తన దూతకు ఆజ్ఞాపించిన దేవుడు. స్తోత్రం. అలాగైతే ఈ పగలు సంగమా, నీ జీవితంలో నా యేసయ్య మీ మధ్య నివసించే గల కారణం, ఒకటి నేను హెచ్చించడానికైతే, రెండు నిన్ను రుజువు చేయడానికి, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను రుజువు చేయడం కోసం నీ మధ్య నా యేసయ్య సంచరించబోతున్నాడు. ఈ పగటి కాల సంగమా, నా దేవుని ఆహ్వానించగలిగితే ఈ ఉదయకాల సమయం నీతో ఉండే దేవుడు నేను హెచ్చించడానికి, నిన్ను రుజువు చేయడానికి, ఈ పగటి కాలం నీ మధ్య సంచరించే దేవుడు నిన్ను ఉన్నతంగా మార్చడానికి, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని అనేకులకు రుజువుపరచడానికి నా యేసయ్య ఈ పగలు నీకు సహాయపడును గాక, నీ మధ్య సంచరించును గాక, నీ జీవితంలో తోడై నిన్ను ఆశీర్వదించును గాక. అటు కృపతో ఈ దినము మన జీవితాలు దీవెనగా మలుచుకొని దేవుడు రాకడ సిద్ధపడదుము గాక. దేవుడి వాక్య భాగమును మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, తల వంచుకుందాం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం అయ్యా మమ్మల్ని హెచ్చించాలని, మా భక్తిని రుజువుపరచాలని మా మధ్య మీరు సంచరించడానికి స్తోత్రాలు. మా మధ్య మీరు ఎందుకు వందనాలు. శక్తిమంతుడిగా, రక్షకుడిగా ఎందుకు స్తోత్రాలు అయ్యా. నిత్యముగా వాక్యాన్ని స్వాధీనపరచుకుంటుండగా మా జీవితం స్థిరపరిచి బలపరిచి మీరు అక్కడికి అయితే పరచమని యేసయ్య నామములో అడిగి మనల్ని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. రైతు మీ అందరికీ శుభాలు కలుగును గాక. సంగమ దేవుని చేత మీద మరల మనం రేపు రోజున మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై మీ మధ్యలో దేవుని సంచారము జరుగును గాక. ఆమేన్. మెగా బ్లెస్, మెగా స్వర్ణాలు.